మరి ఈ విషయం చెరతో చెప్పకుండా ఎందుకు ఆగిపోయావు? చెప్పాను కదండి, పళ్ళు తిని గొంతు రామేసింది. ఒక విధంగా అక్షిత చెరని చీట్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం పెళ్ళైన తర్వాత తెలిస్తే అక్షిత లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే నువ్వు నిజం చెప్పడానికి ట్రై చేశావు. కానీ అది జరగలేదు. ఏం చేస్తావు? చరణ్కి ఈ విషయం చెప్పాలని వెళ్ళానండి. మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో తనకి ఏ ప్రాబ్లం రాకుండా చెయ్యాలని వెళ్ళాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి రావడం జరిగింది. అదేంటంటే అఫ్ కోర్స్ ఇది ఆషాఢ మాసం కాబట్టి అందరూ ఆషాఢంలో మెహందీ పెట్టుకుంటారు. చాలా మట్టుకైతే ఒకప్పుడు ఏంటంటే మెహందీ అంటే ఆకు మెహందీ గోరింటాకు చెట్టు నుండి ఆకు తీసుకొచ్చి మంచిగా నూరి పెట్టుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అలా ఏమి లేదు. అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు? గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీని వెనకాల సైంటిఫిక్గా రీజన్ ఏంటి? అండ్ ఆరోగ్యపరంగా దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? అండ్ పురాణాల ప్రకారం అసలు మెహందీ ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు అనేది దాని గురించి ఈరోజు నేను నాకు తెలిసినంత వరకు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మంచి మంచి డీటెయిల్స్ నేను మీకు అందించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నాను. కోర్స్ మీ అందరికీ తెలుసు, నేను ఒకప్పుడు నా వీడియో స్టార్టింగ్ చేసినప్పుడైతే నేను ఓన్లీ డ్రాయింగ్స్ అనుకున్నాను. కానీ డ్రాయింగ్స్ మాత్రమే కాకుండా నేను నాకు తెలిసినంత వరకు కొంచెం దేవుడు ఏంటంటే నాకు కొంచెం మల్టీ టాలెంట్ ఇచ్చిండు అనమాట. మల్టీ టాలెంట్ని బట్టి నేను దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను అవన్నీ మీతోనే రెగ్యులర్గా షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు వచ్చిన వ్యూస్లో బెస్ట్ వ్యూస్ వచ్చింది ఏంటంటే నాకు ఉగాది సందర్భంగా రాశి ఫలాలు నేను చెప్పడం జరిగింది. దాంట్లో నాకు ఫస్ట్ టైం నేను ఒక 1K దాటి వచ్చిన వ్యూస్ వచ్చినాయి. అంటే నాకు రాశి ఫలాలకు సంబంధించి తర్వాత ఇంకా కొన్ని మూవీ రివ్యూస్, ఫిల్మ్ గాసిప్స్ అలాంటివన్నీ నేను రెగ్యులర్గా ఇస్తున్నాను. అన్ని వ్లాగ్స్ చేస్తున్నాను. పర్టికులర్గా నా గురించి నేను చెప్పుకోవడం చాలా తక్కువ అండ్ నా లైఫ్ స్టైల్ చూపించడం కూడా చాలా తక్కువ. కానీ డెఫినెట్గా నా ఓన్ లైఫ్ గురించి కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. రీసెంట్గా మేము చేసినటువంటి తెలంగాణ స్పెషల్ అయినటువంటి గర్జలు, దానికి కూడా మంచి వ్యూస్ కూడా వచ్చింది. ప్లీజ్ మీరు కూడా చూడండి. మంచి మంచి వంటలు కూడా తీసుకొస్తుంటాను నేను. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాము. నాకు చాలా వరకు గోరింటాకు అంటే అందరికీ ఇష్టం. అసలు అమ్మాయిలందరికీ గోరింటాకు అనగానే రెడ్నెస్ చేతులకి అవి పెట్టుకున్నప్పుడు ఆ ఫీల్ ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదు. వాళ్ళలో ఉన్న బ్యూటీ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా అందంగా కనబడతారు చేతులకు కాళ్ళకు అని. అసలు ఆసమ్ అనమాట. కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం. చిన్నప్పటి నుండి కూడా నేను గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం. నాకు మెహందీ పెట్టుకోవడానికి రాకపోతుండే ఒకప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ స్టేజ్. అయితే ఒక అక్కని పెట్టమంటే ఆమె 2-3 సార్లు పెట్టి తర్వాత చీదిరించుకున్నట్టు చేసిందనమాట. తర్వాత నేను పట్టి డిజైన్ వేయడం నేర్చుకున్నాను. కోర్స్ నాకు లెఫ్ట్ హ్యాండ్ మాత్రం వర్క్ వేస్తే రైట్ హ్యాండ్ మాత్రం పనిచేయదు. అయినా నేను ఇంకా కోన్తో వేయడం నేర్చుకొని డిజైన్స్ ఎట్లాగో నేను డిజైన్స్ వేస్తూ ఉంటాను కాబట్టి అది నేను కోన్స్తో కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. నేను డిజైన్స్ మెహందీ డిజైన్స్ కూడా వేసిన చాలా రోజులు కూడా వేసినాను. కస్టమర్స్కి కూడా నేను మెహందీ డిజైన్స్ వేయడం జరిగింది. అంటే వాళ్ళ మ్యారేజెస్ కానీ ఏదైనా మంచి అకేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను మెహందీ డిజైన్స్ వేసేదాన్ని. అట్లా నేను నా స్టార్టింగ్ స్టేజ్లో నేను మెహందీతోనే నా ఆర్ట్ అనేది నేను ప్రదర్శించడం జరిగింది. అయితే ఇందులో బెనిఫిట్ ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరిదన్నా మన సొంత వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినాం మనకు, ఆ టైంలో మనం పెళ్ళి కొడుకో పెళ్ళి కూతురుకో ఇంకా
అకేషనల్ బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మెహందీ వేసుకుని స్టార్ట్ చేసినాం అనుకో, వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ చేతులు పడుతుండే, నాకేయండి 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 అని దాదాపు 10-20 చేతులకు వేయాల్సి వస్తుండే. నాకు ఆ టైంలో అయితే చెప్పుకోలేము, నాకు ఎంత అలసిపోయిందా అని కూడా చూడకుండా వాళ్ళకి వేస్తారు నాకు వేయరా అని చెప్పేసి అట్లా అనుకున్న వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య మెహందీ వేయడం తగ్గించేసినాను. నేను ఇంకా పెయింటింగ్స్ సంబంధించి అట్లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, వాటిని వేస్తున్నాను. మెహందీ వేసుకోవడం వల్ల అయితే ఎస్పెషల్లీ ఆషాఢంలోనే మెహందీ ఎందుకు వేసుకోవాలి అని చాలామందికి డౌట్ వస్తుండొచ్చు. అఫ్కోర్స్ మనం మెహందీ అంటే ఎప్పుడు వేస్తామంటే పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, ఇంకా ఏదైనా అకేషనల్గా ఏదైనా మన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మనం మెహందీ పెట్టుకుంటాం. ఏంటంటే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని, మనం చేసే పని చేసేటప్పుడు ఫింగర్స్ కానీ, కాళ్ళు చేతులు అన్నీ అందంగా కనబడాలని చెప్పేసి గాజులతో పాటు ఇవి కూడా బాగా కనబడాలని చెప్పేసి అనుకుంటారు. కానీ దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ మార్వాడి వాళ్ళైతే అసలు మెహందీ లేకుండా అస్సలు ఉండరనమాట. అది పోకముందే మళ్ళీ పెట్టుకుంటుంటారు. మా దగ్గర ఉన్న చాలామంది మార్వాడీస్ అలాగే ఉన్నారు. అసలు మెహందీ పెట్టుకున్నప్పుడు ఎట్లుంటుందో అనుకుంటాం, కానీ కొద్దిగా రిస్క్ ఉంటుంది. కానీ పెట్టుకునేటప్పుడు ఆ తర్వాత అయితే చాలా మంచి అనిపిస్తుంటుంది. నేను ఎక్కువ శాతం ఆకు మైదాకు అయితే చాలామంది పెట్టుకుంటారు. అంటే విలేజెస్లో అయితే ప్యూర్ గోరింటాకు అయితే దొరుకుతుంది. దాన్ని మంచిగా చెట్ల నుంచి తీసుకొచ్చి మంచిగా కడిగి ఒక్కొక్క ఆకును సపరేట్ చేసి దాన్ని మంచిగా రుబ్బడం కానీ లేదా మిక్సీలో వేయడం కానీ చేసి ఆ తర్వాత చేతిలోకి పెట్టుకుంటారు. 10 hours 9 hours అట్లా నైట్ అట్లా పెట్టుకొని పొద్దున వరకు ఇట్లా ఎర్రగా అవుతుండే. అది ఒక ఎంత లేదన్నా 1 నెల 2 నెలలు ఉంటుండే అనమాట. ఇప్పుడు వచ్చేసి అంత ఓపిక అంత అదేవి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లాంటి చెట్లు కూడా చాలా అరుదుగా దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ఇక ఇన్స్టెంట్గా దొరికేటి ఇట్లాంటి మెహందీ కోన్స్నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఏంటంటే ఇది ఆల్రెడీ మంచిగా రెడీ చేసి ప్యాకింగ్ చేసి వస్తుంది కాబట్టి ఇది పెట్టుకునడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే దీనికి ఇట్లా పైన ఆల్రెడీ మనకి ఎంత లెంత్ ఉండాలో అంత లెంత్లో ఇది రావడం జరుగుతుంది కాబట్టి దీనికి మధ్యలో ఒక పిన్ ఇస్తారు. ఈ పిన్ తీయగానే మనకు మెహందీ అనేది ఇంకా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసి చాలామంది చాలా రకరకాల డిజైన్స్ వేస్తున్నారు. కానీ మనం పెట్టుకునే మెహందీ మంచి బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చిన మెహందీ కోన్స్ అయితేనేమో పర్వాలేదు. కానీ ఇట్లా తక్కువ క్వాలిటీ ఉండి మనం చేసుకుని పెట్టుకున్నాం అనుకో, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి. ఇట్లాంటివి వచ్చే కూడా చాలా ప్రమాదాలు ఏర్పడతాయి అన్నమాట. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలుసు. ఇంకా దీని ఒక రీజన్ ఏంటంటే యాక్చువల్లీ పర్టికులర్గా ఆషాఢంలోనే మెహందీ ఎందుకు పెట్టుకోవాలంటే ఆషాఢం అనగానే మనకు వర్షాలు బాగా కురుస్తాయి. ఇప్పటి వరకు ఏంటంటే ఎండల కాలంగా ఉండేది కాబట్టి ఎండలకి మన శరీరంలో హీట్ ఎక్కిపోవడం అది ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్షం కొట్టినప్పుడు ఏమవుతుంది అనమాట, మన అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు మన బాడీలో ఉన్న హీట్ను కూడా తగ్గించడానికి మెహందీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మన హ్యాండ్స్ కానీ మళ్ళీ లెగ్స్కి కానీ మెహందీ పెట్టుకోవడం వల్ల వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోవడానికి, అంతకుముందు ఎఫెక్ట్ అయిన మన హ్యాండ్స్ కానీ కాళ్ళకు కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంకోటి మనం రెగ్యులర్గా బట్టలు ఉతకడం కానీ ఇట్లా డిషెస్ క్లీన్ చేయడం కానీ అవన్నీ చేసినప్పుడు ఏంటంటే గోర్రెల్లోకి అంత వాటర్ ఎక్కువ పోయి వాటి గోర్ల మధ్యలో ఇన్ఫెక్షన్స్ లాంటివి అట్లా వస్తుంటాయి. కాబట్టి ఇట్లా మెహందీ పెట్టుకుంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అన్నీ పోయి అన్నీ క్లీన్ అయిపోయి మంచిగా మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు
బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి మన సైంటిఫిక్గా చూసుకుంటే రీజన్ ఇది. ఇంకోటి ఏంటంటే ఆషాఢ మాసంలో ఎందుకు అంటే అమ్మవారికి ఎక్కువ శాతం మనం ఈ నెలలో అమ్మవారి అఫ్కోర్స్ నిన్నే నవరాత్రి ఆ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఎర్ర రకం పువ్వులు, ఎర్ర కలర్ వస్త్రాలు, అంతే అలానే కుంకుమతో పాటు అమ్మవారికి మెహందీ కూడా చాలా ఇష్టం. మెహందీ పెట్టుకున్న స్త్రీలు ఏంటంటే సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడానికి ఎరుపు రంగు మెహందీ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు ఎవరికి చేతికైతే మెహందీ ఉంటుందో వారింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని చెప్పి పురాణాల ప్రకారం కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడంటే లేడీస్ మాత్రమే మెహందీ పెట్టుకుంటున్నారు, కానీ ఒకప్పుడు అయితే జెంట్స్ కూడా మెహందీ బాగా పెట్టుకునేవారంట. అంటే లేడీస్కి ఈక్వల్గా జెంట్స్ కూడా మెహందీ పెట్టుకునే వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో బాగా ఆదాయం ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒకప్పుడు చాలామంది పెట్టుకునేది వారంట. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే అట్లా చాలా మారిపోయింది కాబట్టి ఆడవాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి మెహందీ అనమాట. ఈరోజు మేము ఆకు మైదాకి ఇంకా తీసుకురాలేదు, మా వదిన తీసుకొస్తానని చెప్పింది. నేనైతే ఈ మెహందీ కోన్తోని మెహందీ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా నేనైతే నా రైట్ హ్యాండ్కి మెహందీ వేసుకోవాలని చూస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కోన్ తీసుకున్నాను. కోన్ని బాగా ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. ఏంటంటే లోపల ఎక్కడైనా ఉండలుగా అట్లా ఏమైనా ఉంటే కనుక ఇట్లా బాగా ప్రెస్ చేసుకొని అంతా ప్రెస్ చేసుకొని మెల్ట్ అయ్యేలాగా బాగా ఒత్తుకోవాలన్నమాట. తర్వాత పైన ఉన్నటువంటి పిన్ని తీసేసి తీయగానే అసలు ఫ్రెష్ కోన్ అనుకో ఇట్లా వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక నేనైతే డిజైన్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా అది ఆగకుండా వచ్చేస్తుంది మెహందీ అనేది లోపల నుంచి వెళ్ళి. నేను ఏదో మామూలుగా మీకు చూపించాలని చెప్పేసి ఏదో ఒక డిజైన్ ఈజీగా ప్రాసెస్లో ఉండేది ఏదైనా వేయాలని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. నేనైతే నాకైతే తిక్గా వేసుకోవడం అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా, నేను సొంతంగానే నేర్చుకున్నాను మెహందీ వేసుకోవడం, ఎక్కడ నేర్చుకోలేదని చెప్పేసి. మనం ఏదైనా నేర్చుకోవాలని గట్టిగా అనుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఎంత కష్టమైనా సరే మనం నేర్చుకోగలుగుతాం. అందులో నేను నేర్చుకుంది నా లైఫ్లో నేను మెహందీ వేయడమే. చెప్పాను కదా, ఒక అక్క నాకు మెహందీ వేయమంటే చిదిరించుకుందని. అప్పుడు నేను చాలా మనసులోకి తీసుకొని నేనే సొంతంగా నేర్చుకొని వేసుకుంటా అని చెప్పేసి అప్పుడు నేను కోన్తో వేయడం స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు నాకు అంతగా ఊహ కూడా లేకుండే, ఎట్లా వేయాలి ఏందంత ఐడియా కూడా లేకుండే. కానీ నేను ఇంకా స్టార్ట్ చేసినాను, వేసుకున్నాను. లక్కీగా ఏంటంటే మెహందీ అనేది కోన్లలో వస్తుంది కాబట్టి వేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే అన్నీ ఆల్రెడీ రెడీ చేసుకొని ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది కాబట్టి ఒక 10-15-20 రూపీస్లోనే మంచిగా మనకు మంచి క్వాలిటీలో మెహందీ అనేది దొరుకుతుంది కాబట్టి మనం వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మ్యాంగో షాప్లో వేసుకొని దాని కిందికి ఇట్లా లీవ్స్ వేసుకున్నాను. పైన ఏదో కొంచెం ఇట్లా డిజైన్ లాగా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇట్లా మెహందీ అయితే వేసుకున్నాను. దానిపైన ఇట్లా ఏదో లైట్గా ఒక డిజైన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కోన్తో వేసే డిజైన్ ఈజీగా వేసుకోవడానికి అని చెప్పేసి వేస్తున్నాను. నాకు రైట్ హ్యాండ్కు నేను వేస్తున్నాను. నాకు లెఫ్ట్ హ్యాండ్ యూజర్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ యూజర్ని నేను. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు హార్ట్ చాలా పీస్ఫుల్గా, చాలా కైండ్లీ హార్టెడ్ అని అంటారు కదా. ఏమో నేను ఎంతవరకు కైండ్లీ హార్టెడో తెలీదు, కానీ నేనైతే చాలా వరకు నాకు తెలిసినంత వరకు అందరికీ మంచి చేయాలని అనుకుంటాను, మంచిగా ఉండాలని అనుకుంటాను అందరితోనూ. ఇక డిజైన్ అయితే కంప్లీట్ అవుతూ ఉందండి. ఇదండి ఆషాఢంలో మెహందీ వేసుకోవడం గురించి నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోర్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన నేను డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన ఒకటి లీఫ్ లాగా ఇచ్చి దానికి ఇంకా ఒక డిజైన్ లాగా యాడ్ చేస్తున్నాను. అంటే కంప్లీట్గా నా హ్యాండ్ మొత్తం ఫిల్ అయ్యేలాగా పైన
ఆ తర్వాత ఫింగర్స్కి పెట్టుకుంటున్నాను. ఫింగర్స్కి ఏంటంటే మనం మెహందీ ఎంత పెట్టుకున్నా కానీ పైన క్యాప్స్ లాగా అంటే మనం నెయిల్స్ అనేవి మొత్తం మెహందీతోనే నింపి వేస్తేనే మన నెయిల్స్లో ఉన్న గోర్లలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ పోయి మన ఫింగర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అవుతాయి. అండ్ మన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా పోతాయి అన్నమాట. అందుకే నేనైతే ఫింగర్స్కి అయితే ఫస్ట్ నేను ఇట్లా ఫిల్ చేస్తున్నాను మెహందీని. కానీ కొత్త కోన్ అవ్వడం వల్ల చాలా మంచిగా మెల్ట్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మెహందీ పైన డిజైను ఇది నేనైతే వేసుకున్న డిజైన్ ఇది. మీకు ఎలా ఉందో ఏంటో, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. నాకు చాలామంది చందమామలు వేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ నాకు చందమామలు అంటే ఇష్టమే, కానీ ఇంకా కోన్ కాబట్టి చందమామలతో అవసరమే ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఇట్లా ఏదో చిన్న డిజైన్ వేసుకొని దానికి ఇట్లా నాకు నెయిల్స్కి అంతా ఫిల్ చేసుకున్నాను. పైన ఇక్కడ ఫింగర్స్కి కొంచెం ఏదో చిన్న డిజైన్ లాగా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా కంప్లీట్ అవుతుంది. నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఇంతవరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా మంచి మంచి అప్డేట్స్ నేను రెగ్యులర్గా మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. అంతేకాదు మీకు నచ్చేలాగా నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీ వరకు రీచ్ అవుతానో, మీ సపోర్ట్ నేను ఎలా పొందుతానో నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ ఫింగర్స్కి అన్నిటికీ కూడా కంప్లీట్ చేసుకున్నాను.